బాలయ్య బాబు గారు ఎలా ఉండేవారు? బాలకృష్ణ గారు లొకేషన్‌లో ఎలా ఉండేవారండి? చాలా సరదాగా ఉంటాయండి అసలు. ఆ! అంటే ఆ పెంపకం అట్లాంటిది. హ్మ్. నేను ఒక ఎన్టీ రామారావు గారు కొడుకుని. హ్మ్. నేను చిన్నప్పటి నుంచి గోల్డ్ స్పూన్‌తో తిన్న మనిషిని. హ్మ్. నేను చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలి ఒక హీరో అని ఈ సినిమాలో. అసలు ఎప్పుడూ ఉండదండి. ఇప్పుడు కూడా ఉండదు అది. హ్మ్. ఎప్పుడూ ఉండదు బాలయ్య. ఓకే. రాగానే అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సొంత సినిమా అయితే టీ దగ్గర కాఫీ దగ్గర భోజనాలు చేశారు ఇట్లా ఉంటూ చాలా సరదాగా ఉండేవాడండి అసలు. హ్మ్. చాలా అసలు ఎంత కలుపుగోలుగా ఉంటాడో తెలియదు అసలు. ఓకే. అందరితో కలిసిపోయి నేను ఈ సినిమాకి ప్రొడ్యూసర్ని, ఎన్టీ రామారావు గారి అబ్బాయిని, ఒక చీఫ్ మినిస్టర్ కొడుకుని, ఏం లేదు, మామూలు హీరోలాగా, అప్పుడే కొత్తగా వచ్చిన హీరోలాగా, రెండు సినిమాలు చేసిన హీరోలాగా, అంతే తప్ప అసలు ఏ విధమైనటువంటి మా అందరితో పాటు కూర్చుని భోజనం చేసేవాడు. అసలు ఏ విధమైన ఒక గర్వం కానీ ఒక ఇది కానీ అసలు బాలయ్యలో ఇప్పటికీ లేదండి. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాడు, నేను మెసేజ్ పెడతాను హ్యాపీ బర్త్డే అని, కానీ ఎప్పుడన్నా తను ఫోన్ చేసి మా ఇంట్లో ప్రతి ఒక్కరి పేరు గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరిని అడిగానని చెప్పమంటాడు. ఓ గ్రేట్. అంత గొప్ప వ్యక్తి. యా. అందుకే ఇంతకాలం బ్రహ్మాండంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఈ భార్గవ రాముడు తర్వాత చూసుకుంటే వచ్చిన సినిమాలు నారి నరుమురారి, మురారి అది బెంచ్ మార్క్ సినిమా బాలకృష్ణ బాబుకి 50వ సినిమా. అవునా? అప్పటికే ఒక స్టార్డమ్ వచ్చి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ అయిన బాలకృష్ణ గారిని సాఫ్ట్ టైటిల్ తో ఇద్దరు ఆడవాళ్ళ మధ్య నుంచోబెట్టి ఫైట్ కూడా లేకోకుండా, ఒక్క ఫైట్ లేకుండా, అసలు ఏ ధైర్యంతో మీరు బాలకృష్ణ గారితో ఆ సినిమా చేశారు? అది మీ ధైర్యమా? బాలకృష్ణ గారు ఓకే చేశారా? అంతకుముందు బాలకృష్ణ గారు ఓకే చేశారు. అంతకుముందు నేనే చాలా సినిమాలు ఫైటింగ్ సినిమాలు, రక్తాభిషేకం అని, అదే నీదేని, అసలు వేరే ఫైటింగ్లు అవి పెట్టి మొత్తం యాక్షన్ ఫిల్మ్స్ చేశాను. ఇది కామెడీ, ఇద్దరు హీరోయిన్లు, అత్త సత్యనారాయణ గారు, వీళ్ళని పెట్టుకుని సరదాగా చేద్దాము, మంచి సాంగ్స్ పెడదాము అని చెప్పి సాంగ్స్ మీద మాత్రం బాగా కూర్చుని బాగా తయారు చేయించుకున్నాం. బాలయ్య ఇట్లా ఏం పర్వాలేదు కానివ్వండి, మీకు ధైర్యం ఉంది కదా, ఓకే కానివ్వండి, ఒక్క ఫైట్ కూడా లేదు బాలయ్య, ఏం పర్వాలేదు కానివ్వండి అని. సో ఒక్క ఫైట్ కూడా లేకోకుండా మొత్తం సరదాగా అట్లా కూర్చుంటే మైమర్చిపోతాం అసలు. సినిమా చూస్తా అంటే నవ్వులు నవ్వులు నవ్వులు, మంచి సాంగ్స్, ప్లెజెంట్ సినిమా. ఆఖరికి క్లైమాక్స్ కూడా కామెడీగానే ఫినిష్ చేసాం.